అమ్మా వేచింది వేచింది 2 చేతులు పెట్టేస్తాడు సుకునమ్మ యాదయ్య గారు యువత ఎలనాడదేవికి పుత్రుడు పుట్టినందుకు గాను 20 రూపాయలు ఇచ్చి శివయ్య పేరు మీద 20 రూపాయలు కానుకగా సమర్పించినారు. మహారాజేంద్ర పుత్రుడికి నామకరణం పెట్టాలి. ఆ యొక్క బ్రాహ్మణులు అయితే మీ యొక్క పుత్రుడికై నామం
ఏది పేరు పెట్టడానికి బాబా తీసుకురామంటున్నా పోయి అరే పోతున్నా తీసుకురామంటారు అయ్యగా రంభా పనల్లం కలుతారా అయ్యగా రంభా పనల్లం ఆ యొక్క రాజుగారు చెమ్మారావు ఆ యొక్క పుత్రుడు పుట్టినందుకు గాను పద్మమ్మ సత్యగారు కూడా అమ్మ నేను అడగరాదు కాదు 10 రూపాయలు కూడా రావే మంత్రి యాదమ్మ కూడా 10 రూపాయలు పంపించినారు లక్ష్మమ్మ బొడిపల్లి లక్ష్మమ్మ కూడా 10 రూపాయలు ఓ మిత్రమా నామంగా రాంబోట్లు అంటారు రాంబోట్ మీ బాపన్న కనిపిస్తలే నువ్వు నేను ఒకటే నువ్వు పిలువతో 5 రూపాయలు తీసుకోండి వారు కూడా 10 రూపాయలు ఒక్కలా ఉన్నా కొంచెం విఠలయ్య గారు కూడా ఆ యొక్క కుటుంబికై 50 రూపాయలు బలంగా ఇస్తున్నారు. రాజుగారు కంట కొడుకు పుట్టిందంట పోయి పేరు పెట్టిన వాళ్ళని నాకు పిలుస్తుంది ఏమన్నా ఇస్తాడా గట్టిగానే ఎన్ని ఇస్తారు ఏం మంచిగానే ఇస్తారా సరే పోదాం నామాంకితమైన మాత్రము పిలుస్తారు
మీరు పిలిచిరాని మీ యొక్క ఆస్థానమైనటువంటి మంత్రి గారు నా దగ్గరకు చెప్పి ఇప్పుడు ఎక్కడ పోయిందో పైసలు పోయినట్టు నాకు తెలియదు. నన్ను పిలపాలనుకున్న కారణం ఏంటి? ఈ బ్రాహ్మణత్వంతో మీకు ఏం పని పడినది? అలాగే సెలవు ఇవ్వండి. చెప్తాను కదా మా యొక్క నామకరణం పెట్టాలని చేయవలని కదా. అయితే ఆయన రాత పూర్వకాలం ఎట్లున్నదో చూడవలను. మీకు మాత్రం కుమారుడు జన్మించినాడు. ఆ యొక్క కుమారుడికి నామకరణం చేయడానికి నన్ను పిలిచినారా? అవును కదా. అయితే నన్ను ఏ చూద్దాం మీ కుమారుడిని చూడదు కదా. ఇదిగో చాలా చూడగా ఉన్నాడే రాజేంద్ర మీ కుమారుడు. అవును కదా. చాలా అందంగా ఉన్నాడు కదా. చాలా తేజవంతంగా ఉన్నాడు. అబ్బా అబ్బా బాబా నాకు 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 గంట సరిపోతలేదు. మహాజాత కూడా అవుతాడు. అవును కదా. ఇతనికి మాత్రం మీరు ఏమని పేరు పెట్టాలంటే ఆ యొక్క శివయ్య అనుగ్రహంతో పుట్టినాడు కాబట్టి ఆ యొక్క బాలునికి మల్లన్న మల్లన్న అని పేరు నామాంకితం చేయండి. మల్లన్న స్వామికి కాబట్టి వరలక్ష మల్లన్న అని పేరు పెట్టబడి శివుని వరంతో పుట్టింది కాబట్టి వరలక్ష మల్లన్న అని నామాంకితం చేయండి. సరే సరే ఇంకొకటి మాత్రం చెప్తాను. వినుగారు మీకు ఎంతమంది కుమారులు ఇప్పటికీ ఎంతమంది కూతురు? ఒక్కడే కుమారుడు కదా. లేక 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 పుట్టింది ఒక కుమారుడు. ఈ యొక్క కుమారులతో మీ సంతానం ఆపేస్తుంది. ఏమి చిత్రం కదా. ఎందుకంటే ఈ యొక్క దేవికి మాత్రం గర్భమున బిడ్డ జన్మిస్తే ఈ యొక్క బాలుడు గండాన పుడతాడు. ఈ బాలుడు మాత్రం ఆ స్థూపాల మీద కష్టాలు ఎదుర్కొంటాడు. అసలు దరిద్రం అనుభవిస్తాడు. మీరు మాత్రం బిడ్డ సంతానం వలదు మీ వలదు. కదా వద్దు దేవి. సరే లేదు స్వామి, నేను ఏ విధమైన బిడ్డనికి అంటాను కదా. అమ్మా ఎలనాగమ్మదేవి బ్రాహ్మణోత్తం ఉంది. సర్వ చరిత్రలు అక్కడ శాస్త్రం కలిగిన వేద బ్రాహ్మణుని చెప్తున్నాను కదా. నేను అప్పుడే ఒక కుమారుని ఇస్తాను. నేను మాత్రం ఈ యొక్క కుమారునితో కొట్లాడే తెచ్చుకున్నాను. నేను ఈ యొక్క కుమారునితో చెప్పిన మాట వినండి శ్రద్ధగా. అమ్మా ఈ యొక్క కుమారునితోటే సంతానం ఆపేసుకొని ఒక కుమారుని ఆరణ పాలన చేసుకుంటూ రాజ్య పరిపాలన చేయించే విధంగా రాజులు తయారు చేయించాలి. కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆడ సంతానం మాత్రం కలవద్దు. ఆడ సంతానం కలిగినట్లు ఈ యొక్క వరలక్ష మల్లన్నకు మాత్రం కీడు సంభవించి అష్ట కష్టాలు అష్ట దరిద్రాలు అనుభవిస్తాడు. నేను చెప్పిన మాత్రం వినండి వినండి కదా. పదాస్తు మీరు ఒకవేళ మాత్రం ఆ యొక్క ఆడ సంతానం అన్నచో మీరు మీ బాలుడు మాత్రం అష్ట కష్టాలు అనుభవించి అష్ట దరిద్రాలు అనుభవిస్తాడు. ఇదే నా యొక్క బ్రాహ్మణోత్తం మాట. సెలవు రాజేంద్ర సెలవు. ఇక వేసేసి అమ్మను ఈ గ్రామం పేరు, ఈ దేవాలయం కళ్యాణి నెంబర్లు, ఈ ఊరు సర్పంచి వార్డు నెంబర్లు, ఎంపీటీసులు మనకు వాళ్ళకు ఈ ఆదాలు ఇచ్చిన వాళ్ళకు, గుడి చైర్మన్ కు, కమిటీ సభ్యులకు, చిలివేరు సంఘానికి అందరికీ మళ్ళీ మేము ఇంటి దగ్గర